టుడే టీవీ తెలుగు న్యూస్ కుప్పం. ఎన్టీఆర్ భరోసా పింఛను కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురంలో వెలసిన శ్రీ వరదరాజుల స్వామి ఆలయంలో టీడీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా గెలిచిన తొలి నెలలోనే పెంచిన పింఛన్ 1000 రూపాయలతో కలిపి 4000తో పాటు ఏప్రిల్, మే, జూన్ 3 మాసాలకు 3000 కలిపి జూలై 1వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి అవ్వాతాతలకు 7000, దివ్యాంగులకు 6000 అందించిన ఘనత దేశంలోనే నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే దక్కుతుందన్నారు. కుప్పం డిపోకు సంబంధించిన ఆర్టీసీ బస్సులకు వెనక్కి రావడం జరిగిందన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎలక్ట్రికల్ బస్సులు కుప్పం డిపోకు వస్తుందన్నారు. కుప్పం బస్టాండ్ మోడర్న్ బస్టాండ్ చేయడానికి దానికి డిపిఆర్ ప్రిపేర్ చేయాలని రవాణా శాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కుప్పం 30 సంవత్సరాలు చేసిన అభివృద్ధికి రెట్టింపు అభివృద్ధి రానున్న 5 సంవత్సరాల్లో జరుగుతుందన్నారు. మనకి 7000 రూపాయలు మీకు ముఖ్యమంత్రి అయిన తర్వాత డబ్బులు ఇస్తున్నాడు. నిండు మనసుతో ఆయన ఆశీర్వదించి 100 ఏళ్ళు ఇట్లాగే మనందరికీ సేవ చేయడానికి ఆయన ఉండాలని కోరుకోండి. సరేనా? ఇదో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 500 రూపాయల నోట్లు 14 అంటే 7000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి పంపించారు. వచ్చే నెల నుంచి ఇంటి దగ్గరికే 4000 రూపాయలు మీకు తెచ్చిస్తారు. సరేనా? రైట్.